మరోవైపు రాయచోటిలో వైసీపీ ఆఫీస్ ని పరిశీలించారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా వైసీపీ ఆఫీసులు నిర్మించింది అని చెప్తున్నారు మంత్రి. అక్రమంగా నిర్మించిన భవనాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు మంత్రి. అనుమతులు ఇచ్చిన అధికారులపై కూడా చర్యలుంటాయని చెప్పారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. గత 5 సంవత్సరాల్లో ప్రజాధనం ఏ విధంగా మట్టిపాలైందో మీరందరూ చూస్తూ ఉంటారు. దానికి ఇది నిదర్శనం. ఈ బిల్డింగే రాజులు కూడా కట్టుకోలేరు ఇలాంటి కోటలు. ఒక పర్యాయం అధికారం ఇచ్చినందుకే వేలాది కోట్ల ప్రజాధనాన్ని కాజేసిన ప్రభుత్వం ఏదంటే అది వైసీపీ ప్రభుత్వమే. ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఆ రోజు ఈ ఆఫీసులకు స్థలాలు ఇచ్చిన ఉద్యోగస్తులైతేనేం, వీళ్ళు వెనకామంటి నడిచిన కాంట్రాక్టర్లు అయితేనేం, ఎవరెవరు దీని వెనకాల ఉన్నారో వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. వాళ్ళందరినీ ఈ ప్రభుత్వం శిక్షించవలసిందిగా ప్రభుత్వం తరఫున మా పార్టీ తరఫున కూడా మేము అడుగుతున్నాం. ఎందుకంటే ప్రజల యొక్క ధనానికి జవాబుదారీతనంగా ఉండాల్సిన ప్రభుత్వాలు ఇలాంటి తప్పులు చేయడం చాలా బాధగా ఉంది. మరోవైపు రాయచోటిలో వైసీపీ ఆఫీస్ ని పరిశీలించారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా వైసీపీ ఆఫీసులు నిర్మించింది అని చెప్తున్నారు మంత్రి. అక్రమంగా నిర్మించిన భవనాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు మంత్రి. అనుమతులు ఇచ్చిన అధికారులపై కూడా చర్యలుంటాయని చెప్పారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. గత 5 సంవత్సరాల్లో ప్రజాధనం ఏ విధంగా మట్టిపాలైందో మీరందరూ చూస్తూ ఉంటారు. దానికి ఇది నిదర్శనం. ఈ బిల్డింగే రాజులు కూడా కట్టుకోలేరు ఇలాంటి కోటలు. ఒక పర్యాయం అధికారం ఇచ్చినందుకే వేలాది కోట్ల ప్రజాధనాన్ని కాజేసిన ప్రభుత్వం ఏదంటే అది వైసీపీ ప్రభుత్వమే. ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఆ రోజు ఈ ఆఫీసులకు స్థలాలు ఇచ్చిన ఉద్యోగస్తులైతేనేం, వీళ్ళు వెనకామంటి నడిచిన కాంట్రాక్టర్లు అయితేనేం, ఎవరెవరు దీని వెనకాల ఉన్నారో వాళ్ళందరినీ ఈ ప్రభుత్వం శిక్షించవలసిందిగా ప్రభుత్వం తరఫున మా పార్టీ తరఫున కూడా మేము అడుగుతున్నాం. ఎందుకంటే ప్రజల యొక్క ధనానికి జవాబుదారీతనంగా ఉండాల్సిన ప్రభుత్వాలు ఇలాంటి తప్పులు చేయడం చాలా బాధగా ఉంది.